వెల్కమ్ టు చెర్రీ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ ఈవినింగ్ మిత్రులారా. ఈరోజు వచ్చేసి మన టాపిక్ జియో 46 పైన కమిటీ రిపోర్ట్ ఏమైంది, దానిపైన మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ఫస్ట్ లైక్ చేసి దాని తర్వాత సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అదేవిధంగా మీకు తెలిసిన గ్రూపులలో షేర్ చేయండి. నేను ముందుగా ఒక 2 minutes కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలం అయితే మేము కాము. అయినా కూడా అంటే మా కుటుంబ సంబంధికులు పార్టీలో పనిచేస్తూ ఉన్నా కూడా మేము నిజమైన నిఖార్సైన విద్యార్థులం. ప్రిపేర్ అయినాం జాబ్ కోసం. దరిద్రపు 46 అని ఒకటి మధ్యలో వచ్చింది, దానివల్ల కొంతమందికి జాబులు రాలే. అయితే ఫ్రెండ్స్, ఇలా ఈ జరుగుతున్న తరుణంలో మంత్రులను కలవడం కానీ, వివిధ అధికారులను కలవడం, కోర్టులో కేసు వేయడం, దాని తర్వాత ఓడిపోవడం, జడ్జిమెంట్ మనకు అగ్నిస్ట్గా రావడం, ఇదంతా మీకు తెలిసిన సినిమా స్టోరీ. సో ఇప్పుడు కమిటీ రిపోర్ట్ కాకులెత్తుకుపోయా. మరి ఏది కమిటీ రిపోర్ట్? ఏది? కాంగ్రెస్ అంటేనే కమిటీల కాలయాపన. మనమంతా గత చరిత్ర చూసుకుంటే తెలంగాణ మూమెంట్ కానీ, తెలంగాణ సంబంధించిన అంశాలు మనం చదివితే మరి ఎన్నో కమిటీలు, దాదాపుగా కొన్ని కమిటీలు చంద్రబాబు నాయుడు ఆ టీడీపీ హయాంలో ఉంటే మిగతావన్నీ కాంగ్రెస్ హయాంలోనే ఉంటాయి. కమిటీ కాలయాపన వల్ల ఆనాడు మరి తెలంగాణ ఉద్యమ సమయంలో 1500 మంది అమరులైనారు. అంటే దానిపైన 1500+ అమరులైతే ఈ 46 కమిటీ వల్ల మరి ఎంతమంది అమరులు కావాలి? బిక్కుమంటూ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ట్రైనింగ్లో ఉంటే, అరే నాకు జాబ్ వస్తుందని కాన్ఫిడెన్స్తో ఉన్న మాలాంటి వాళ్ళకి జాబులు రాలే. సరే, మా ప్రభుత్వం కదా, మా రేవంత్ అన్న, మా సీతక్క, మా శ్రీధర్ బాబు, మరి మా బట్టి విక్రమార్క మరి ఏమైనా చేస్తారంటే మరి అన్నలు మొత్తం ఆ వరద కార్యక్రమంలో మునిగి తేలుతూ ఉన్నారు. అది ఒక జాతీయ విపత్తు. దానికి సంబంధించి 33,000 కోట్ల రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వం సాయం అందించింది. కానీ మరి ఆ డబ్బులను మరి ఏ కాకులు ఎత్తుకోపోతాయని అది ఒక భయం స్టార్ట్ అయింది మాకు. అన్న, ఈ 46 అంటున్నావు, కమిటీ అంటున్నావు, వరదలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ 33,000 మంది అంటే 33,000 లక్షలు అదే కోట్లు ఎడిపోయినాయి అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నావు అంటే మీకు డౌట్ రావచ్చు. ఎస్, మీకు అర్థమై ఉండొచ్చు. ఈ ప్రభుత్వానికి అసలు శిశులైన నిరుద్యోగి ఎదురు తిరిగితే ఎట్లుంటుందో మేము చూపిస్తాం. 46 జీవో అభ్యర్థులను చూపిస్తాం. అక్క, మా సీతక్క, మొన్న నేను అక్కడ ఏది మన పురుషోత్తమ గూడెం అని ఉంటుంది బ్రదర్స్, మన సూర్యాపేట అండ్ మహబాద్ హైవేలో 2 రోజులు చిక్కుకుపోయినా మరి యువ సైంటిస్ట్ అయిన అశ్విని గారు అక్కడనే మరణించడం జరిగింది. వారి తండ్రి గారు కూడా మరి అక్కడే మరణించడం జరిగింది, వారి ఇరువురు. సో ఆ నేపథ్యంలో సీతక్క అక్కడికి వచ్చి మరి వాళ్ళ యోగక్షేమాలు మరి ఏ విధంగా జరిగిందని అధికారులతో ఏమంటారు క్షమ సమాచారం వాళ్ళు తెలుసుకుంటున్న తరంలో నేను అక్కడే ఉన్నా. ముఖం కూడా చూడబుద్ధి కాదు ఫ్రెండ్స్ నాకు, ఒక మంత్రి వచ్చిన. ఎందుకంటే చూసి చేస్తాం తమ్మి మీకు అన్యాయం జరిగిందని చెప్పి ములుగు నుంచి ఉద్యమం స్టార్ట్ చేసినావు కదా అక్క, మరి ఎందుకు క్వశ్చన్ చేస్తలేవు నువ్వు? ఈ ప్రభుత్వాన్ని ఎందుకు క్వశ్చన్ చేస్తలేవు? శ్రీధర్ బాబు ఎన్నిసార్లు కలిసినాం సార్ మిమ్మల్ని? వీళ్ళంతే తెలివి లేదేమో మిగతా మంత్రులకు. సరే, ఎంతో కొంత విద్యార్థుల పట్ల అవేర్నెస్ మీకు ఉంటుంది, గొప్ప మేధావులు మీరు. అటువంటి వ్యక్తికి మీకైనా అర్థమవుతుందని చెప్తే మీరు తూతు మంత్రంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ మా దగ్గర ఆ వీడియోలు ఉన్నాయి. బట్టి విక్రమార్క గారు ఖమ్మం జిల్లా, మరి ఖమ్మం జిల్లాలో నష్టపోయిన బాధితులు చాలామంది ఉన్నారు. అయినా కూడా మీరు ఈరోజు వరకు స్పందించడం లేదు. ఫైనల్గా నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే, కోర్టుకి మా అడ్వకేట్స్ అంతిమంగా వారి ఆర్గ్యుమెంట్స్ అనేది వినిపించడం జరిగింది. సో కోర్టు దాన్ని అర్థం చేసుకుందా చేసుకోలేదా అది సెకండరీ. కేసు మేము ఓడిపోయినాం, వీఆర్ అగ్రి. సో నేనేమంటున్నా అంటే, కమిటీ అంటూ మీరు ఒకటి వేశారు కదా, రిపోర్ట్ని బయట పెట్టండి. మీరు ఏ విధంగా న్యాయం చేశారు? 46 చేయడం వల్ల మీరు న్యాయం చేస్తాము మేమని చెప్పి మీరు అందులో కౌంటర్లో మీరు ఇచ్చారు కదా.
90 మార్కులు వచ్చినోనికి 125 మార్కులు వచ్చినోనికి ఆ వ్యత్యాసం ఎందుకు వచ్చింది? ఆ జిల్లాల భౌగోళిక పరిస్థితులు ఏంది, అక్కడ ఉన్న సెన్సెక్స్ ఏంది, జనాభా ప్రతిపాదికన కింద మీరు ఇచ్చారు కాబట్టి మరి అక్కడ మహబూబాద్లో ఎస్టీ పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు మరి నువ్వు స్టేట్ వైజ్గా యూనిటీ తీసుకున్నావు, ఈ జిల్లాలో ఎస్టీ జనాభా ఎక్కువ ఉంటారు కదా, మరి ఏ విధంగా ఇక్కడ వీళ్ళకు న్యాయం చేసినావు? ఎస్సీ జనాభా ఎక్కువ ఉన్న చోట మరి ఏ విధంగా అక్కడ కటాఫ్ పెరిగి ఓసీ కటాఫ్లు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద మరి కటాఫ్ ఎందుకు తగ్గింది, అక్కడ కటాఫ్ ఎందుకు పెరిగింది, ఆ జిల్లాలో ఉన్న ఎస్సీ జనాభా ఎంతో దాన్ని బయటికి తీ. ఇదంతా ఒక గవర్నమెంట్ తప్పు చేసింది, వాళ్ళు ఒప్పుకున్నారు, మేము తప్పు చేసినాం, దానికి సమీక్షించండి, సరిదిద్దండి అని వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక బీఆర్ఎస్ లీడర్లు. మరి మీరెందుకు మీనవేషాలు లెక్క పెడతా ఉన్నారు? కమిటీ రిపోర్ట్ ఏమైంది? వేర్ ఇస్ ద కమిటీ రిపోర్ట్? ఇప్పటికీ 15 మంది సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఓన్లీ 1 046. ఆ చనిపోయింది మీ దృష్టికి రాకపోవచ్చు, కానీ మరి మీడియా కూడా అమ్ముడు పోతూ ఉంది. మరి వాడు సెలబ్రిటీలు కానీ వేరే వేరే వాళ్ళ ప్లాన్స్ వాళ్ళ అంటే దానికి సంబంధించి వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు డిజైన్ చేస్తారు. మా లాంటి వాళ్ళను వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. సో ఫ్రెండ్స్, ఒకటే చెప్పదలుచుకున్నా, నష్టపోయినాం. ఏజ్ ఉన్నవాళ్ళు చదువుకోండి, ఏజ్ లేని వాళ్ళు ఆల్టర్నేట్గా ఏమైనా పని చేసుకోండి. కమిటీ రిపోర్ట్ ఖచ్చితంగా వస్తుంది. మేము వీడియోల రూపంలోనైనా ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్కి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారి నుంచి కూడా వీడియో కూడా ఆశిస్తూ ఉన్నాం. సో కాబట్టి దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీ రిపోర్ట్ని బయటపెట్టి మాలాంటి మెరుగైన అభ్యర్థులను పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చే విధంగా కమిటీ రిపోర్ట్ ఇస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి మనుగడ అని ఉంటుంది. మీరే ఆలోచించుకోండి. అంతవరకు నమస్తే. మళ్ళీ వేరే వీడియోతో మేము ముందుకు వస్తా. జై హింద్, జై తెలంగాణ.